వల్లభనేని వంశీకి విచారణ భయం పట్టుకుంది. దీంతో పోలీసుల విచారణలో భాగంగా పలుమార్లు వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జిల్లా జైల్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అస్వస్థతకు గురికావడంతో ఆయన కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పేద ప్రజలకు నకిలీ పట్టాలు పంపిణీ చేశారంటూ వైసీపీ నేత వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. నూజివీడు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. అయితే తనకు అనారోగ్యంగా ఉందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని న్యాయాధికారికి వంశీ వివరించారు. దీన్ని పరిశీలించిన న్యాయాధికారి వంశీకి ఎప్పుడు అవసరమైన ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణ చేసిన నూజివీడు కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. శుక్రవారం వంశీని జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కంకిపాడు పిఎస్కు తరలించి విచారణ చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరు ఇందులో సూత్రధారులుగా ఉన్నారనే అంశాలపై పోలీసులు ప్రశ్నించారు. సరైన సమాధానాలు చెప్పకుండా వంశీ తనకు తెలియదంటూ దాటవేశారు. అయితే రాత్రికి కూడా వంశీని పిఎస్లోనే ఉంచి 2వ రోజు కూడా విచారణ చేసేలా కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. దీంతో శుక్రవారం రాత్రి కంకిపాడు పిఎస్లోనే వంశీనుంచారు. పోలీస్ కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురైన వల్లభనేనిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేత పేర్ని నాని కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. దీంతో శనివారం మళ్లీ వంశీని కంకిపాడు పిఎస్కు తరలించి మళ్లీ విచారణ ప్రారంభించారు. అయితే మరోసారి వంశీ వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ ముగించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు చేసిన అనంతరం జైలు అధికారులకు అప్పగించారు. మరోవైపు ఏపీపీఎస్సీ అవకతవకల కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అస్వస్థతకు గురయ్యారు. బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిఎస్ఆర్ ఆంజనేయులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగానే ఇదే సమయంలో వల్లభనేని వంశీ కూడా అక్కడికే రావడంతో ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితులను వివరిస్తూ వారి తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.